రాజీవ్ చెప్పండి, ఇదేంటి ఈ రకంగా ఇది ఇప్పటి వరకు ఈ అక్రమ కేసులు, ఇప్పుడు ఇది ఒక అక్రమ కేసుగా కనపడుతూ ఉంది. చింతాడ రవి చెబుతుంది దాని ప్రకారం నిజంగా అక్కడ తప్పు జరిగిందా, లేక కావాలని కుట్రపూరితంగా జగన్ గారు టూర్ సక్సెస్ అయ్యేసరికి ఇట్లాంటివన్నీ పెడుతున్నారా? సార్, చింతాడ రవికుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఆమదల వలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నాడో ఆయన ఉన్నత విద్యావంతుడు, బహుశా ప్రొఫెసర్ వృత్తిలో కూడా ఉన్నటువంటి వ్యక్తి. చాలా హుందాతనంగా వ్యవహరిస్తాడు. అతను స్వభావం అది కూడా నాకు బాగా తెలుసు. మొన్న జరిగినటువంటి దాంట్లో ఎక్కడా కూడా వారు మహిళా ఎస్ఐపై దాడి చేసింది లేదు ఉద్దేశపూర్వకంగా. జనం మధ్యలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నేతగా జనం మధ్యలోకి వస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా కావాలని ఎక్కడికక్కడ కట్టడి చేసి ఆపుతున్నప్పుడు డెఫినెట్ గా ఆయన అభిమానుల్లోనో మరొకరిలోనో ప్రశ్నిస్తారు. ఆ సమయంలో తిరిగి వీళ్లే ప్రొటెక్ట్ చేశారు. మీరు ఆ వీడియోని క్లియర్ గా గమనిస్తే, అంటే ముందు పార్ట్ కట్ చేసి తర్వాత మధ్య చివరి పార్ట్ కట్ చేసేసి కేవలం మధ్యలో పార్ట్లో ఉన్నటువంటి ఒక వీడియోని వాళ్ళ అనుకూల మీడియా ఛానల్స్ లో ఆ వీడియోని ప్లే చేసి చింతాడ రవికుమార్ అనే వ్యక్తిని ఒక దోషిగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందో అది చాలా తప్పు, అన్యాయం. ఇక్కడ మీకు ఇంకో విషయం గమనిస్తే, చింతాడ రవి సామాజిక వర్గం కాళింగ సామాజిక వర్గం. ఎందుకనో ఈ కూటమి ప్రభుత్వం ఆ సామాజిక వర్గం మీద అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపులు ఎక్కువగా చేస్తుంది. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వరకు ఇది తీవ్ర స్థాయిలో ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గాన్ని నుండి ఒక విఎంఆర్డీఏ చైర్మన్ గా, ఒక అసెంబ్లీ స్పీకర్ గా, ఒక ఎమ్మెల్సీగా, ఇంకా అనేక ఉన్నత పదవుల్ని ఆ సామాజిక వర్గానికి ఇచ్చి ఆ సామాజిక వర్గ బలోపేతానికి జగన్మోహన్ రెడ్డి గారు అంతే కృషి చేశారు. ఒక బీసీ సామాజిక వర్గంలో కళింగ సామాజిక వర్గం ఒక పార్ట్. అయితే ఆయన్ని ఆ సమయంలో ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా అత్యంత దుర్మార్గంగా ఆ వ్యక్తిని క్లియర్ కట్ గా ఇరికించాలనేటువంటి ప్రయత్నం అయితే మాత్రం కనబడతా ఉంది. నిన్న ఈవెన్ బొత్స సత్యనారాయణ గారు కూడా, ఎవరైతే శాసనమండలి విపక్ష నేతగా ఉన్నారో ఆయన కూడా అన్నారు, మా వాళ్ళు తిరిగి ప్రొటెక్ట్ చేసేది తప్పితే మా వాళ్ళు ఎక్కడ ఆమెని కించపరచడం, దాడి చేయటం అటువంటిది ఏది జరగలేదు. నేను అడుగుతున్నా, ఇదే ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నతాధికారులను ఉద్దేశించి, ఒక మున్సిపల్ కమిషనర్ ను ఉద్దేశించి ఏం మాట్లాడాడో అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తుల మీద ఏమో చర్యలు ఉండవా? తిరిగి జనాల మధ్యలోకి వచ్చి అందరూ ఆవిడ మీద ఎక్కడ పడతారని చెప్పి వీళ్ళే ఒక దడి కట్టి ఆవిడని ప్రొటెక్ట్ చేసిన పరిస్థితుల్లో ఆవిడ ఆ నినాదాలకి చెవులు మూసుకుంటే దాన్ని తీసుకొచ్చి ఆవిడ మీద అత్యయత్నం చేసినట్టు ఇంత దారుణం ఎందుకు అనంటే, కేవలం మీరు ఇందాక చెప్పినట్టు మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటన వీళ్ళందరి గుండెల్లో రైలు పరిగెత్తిచ్చింది. ఎందుకంటే సార్, నేను రాజకీయాల్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా ప్రతి కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేస్తాం. మాకు ఆ పల్స్ తెలుస్తూ ఉంటది. ఎవరిని కూడా ఒక్క బస్సు గాని ఒక్క బండి గాని పెట్టి మొబిలైజేషన్ ఎవరూ చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నటువంటి సమాచారం మాత్రమే వెళితే ప్రజల నుంచి విపరీతమైనటువంటి స్పందన రావడం జరిగింది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వెళ్ళేదానికి ఎంత టైం పట్టిందో దాన్ని బట్టి ఆలోచిస్తేనే మనకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ప్రజాబలాన్ని, ప్రతిస్పందనని చూసి తట్టుకోలేక, ఓర్వలేక ఈ రోజు చింతాడ రవికుమార్ అనేటువంటి వ్యక్తి మీద కక్షపూరితంగానే కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేమైతే ఒకటే అడుగుతున్నాం, ఎందుకని మా ఉత్తరాంధ్ర ప్రాంత వ్యక్తుల మీద ఇంత కక్ష కడుతుంది కూటమి ప్రభుత్వం? ఓ పక్కేమో అదే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సిదిరి అప్పలరాజు గారి మీదేమో వాళ్ళ అబ్బాయి మీద అనేక తప్పుడు కేసులు పెట్టారు. ఇంకో పక్క చూస్తే మాజీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారి మీద విపరీతమైనటువంటి విషప్రచారం. ఇది ఇంకో పక్క చూస్తే ఈ అబ్బాయి చింతాడ రవికుమార్ మీద సంబంధించి అక్రమ కేసులు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా చంపాలనేటువంటి లక్ష్యంతో రాజకీయంగా ఏమైనా పనిచేస్తుందా కూటమి ప్రభుత్వం? ఎందుకు ఈ రకమైనటువంటి కక్ష సాధింపు? అంటే మీ అన్యాయంలో, మీ అక్రమాలను ప్రశ్నించినంత మాత్రం అక్రమ కేసులు పెడతారా? ఓకే, పెట్టుకోండి, మేము రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు నింపినటువంటి ధైర్యం గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి మేము అంతా సంసిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకమైనటువంటి కక్షపూరిత రాజకీయ వ్యవహారాలు మంచివి కాదు, మంచి పద్ధతి కాదు. ఉత్తరాంధ్రలో ఇటువంటి విష సంస్కృతి ఎప్పుడూ లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే వెనకబాటు గురైనటువంటి ప్రాంతంగానే ఉంది తప్పితే కక్ష రాజకీయాలకి కేంద్రంగా, కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నాశనం చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు అన్నటువంటి అభిప్రాయం, బాధ, వేదన కూడా మాకు కలుగుతా ఉంది. రైట్. ఇక దగా డిఎస్సిపై దండయాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్సీపీ నిరసనలంటూ కథనాన్ని ఇచ్చారు. నిన్న చూసాం కదా, అన్ని జిల్లాల్లోనూ వీళ్ళు డిఎస్సి అక్రమాలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ చేశారు. సర్వ్ ఓటర్లు 3,71,38,182 మంది. ప్రత్యేక సమగ్ర సవరణ ముందు ఓటర్లు 4,16,27,000 మంది ఉంటే ఇప్పుడు అది 44.89 లక్షల మంది
ఓటర్ల జాబితా నుంచి క్లెయిమ్ చేయలేదు మేము ఓటర్లు అంటే అన్ని ఓటర్లు తొలగిపోయినట్లు. సో వెంకటేష్ గారు చెప్పండి, ఈ ఓటర్ల జాబితా విషయంలో సజావుగానే జరుగుతున్నట్టు, క్షాళన జరుగుతున్నట్లు అనుకోవాలా, లేక మళ్ళీ దీంట్లో ఏమైనా కుట్రలు జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి. సోషల్ మీడియాలో ఈరోజు కొన్ని వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి. ఏవైతే ఈ సర్రి ఓటర్లకు సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ప్రజలు ఇచ్చారో ఇవన్నీ కూడా ఐటీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు తమ యొక్క కార్యాలయాల్లో లేకపోతే వారి యొక్క సాఫ్ట్వేర్లో అప్డేట్ చేసుకోవాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి వీడియోలు ఈరోజు సోషల్ మీడియాలో మనందరం చూస్తున్నాం. ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే అధికార దుర్వినియోగం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో భవిష్యత్తులో ఈ ఓట్ ట్యాంపరింగ్ జరగడానికి కానివ్వండి, లేదా తమ పార్టీకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ఓట్లు ఉంచడానికి, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఓట్లను తొలగించడానికి ఒక ప్రక్రియగా దీన్ని వాడుకుంటున్నటువంటి ఒక విధానం ఏదైతే ఉందో దీన్ని మనందరం కూడా ఖండించాల్సినటువంటి ఒక విషయం మనందరికీ అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే 40 లక్షల ఓట్లు ఏదైతే ఈ రోజు మిస్ అయినాయి అని అంటున్నారు, దాదాపు 45 లక్షల ఓట్లు అండి. అవునండి, దగ్గర 50 లక్షల ఓట్ల వరకు మిస్ అయినాయి. ఇవన్నీ కూడా మళ్ళీ దీని ప్రజల్ని అప్రమత్తం చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు కూడా తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. రైట్, ఓకే రాజీవ్. సార్ ఖచ్చితంగా ఏదైతే సర్ ప్రక్రియ పేరు చెప్పి ఈరోజు జరుగుతున్నది, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ప్రభుత్వం ఎందుకనో దీన్ని పూర్తిగా మిస్యూజ్ చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ చూస్తే ప్రభుత్వ శాఖల్లోనో ప్రభుత్వ కార్యాలయాల్లోనో పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అయిపోయి తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో కూర్చొని చేస్తుండో సాక్షాత్తు ఒక మున్సిపల్ మంత్రితో సాక్షాత్తు ఒక మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నటువంటి ఆడియో టేపులు కూడా బయటకు రావడం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ రోజు సుమారు 45 లక్షలకు ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఎంత దారుణంగా జరుగుతుందంటే, రేపు ఉదయం అంటే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వీళ్ళు మేము అధికారంలోకి వస్తాము అని చెప్తా ఉంటే, వీళ్ళ మీద ప్రజలు ఎంత వ్యతిరేకత వస్తున్న తర్వాత కూడా వీళ్ళు మేము అధికారంలోకి వచ్చేస్తామని ఎంత ధైర్యంగా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక కుట్రకోణం ఉంటదని చెప్పేసి మాకు అనుమానం కలుగుతా ఉంది. దానికి ఈ రోజు సాక్ష్యంగా ఇటువంటి పరిస్థితులు నిలుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్ ఒకటే కోరుతున్నాం, ఈ రకమైనటువంటి అక్రమాలకి సర్ ద్వారా పాల్పడేటటువంటి ప్రక్రియను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకండి. ప్రజాస్వామ్యబద్ధంగా సర్ ప్రక్రియ కొనసాగాలి తప్పితే టీడీపీ ఆలోచన పరంగా సర్ ప్రక్రియ అనేటువంటిది కొనసాగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రోజు ప్రతి ఒక్క ఓటమికైనా గెలుపుకైనా ఒక్క సెకండ్ చాలని ఎలాగంటారో, రాజకీయాల్లో గెలుపుకైనా ఓటమికైనా ఒక్క ఓటు సరిపోతుంది. మనం చూసాం, మమతా బెనర్జీ గారు సొంత నియోజకవర్గం ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారు, లేదంటే స్టాలిన్ గారు సొంత నియోజకవర్గం ఎన్ని ఓట్లతో ఓడిపోయారు, ఇవన్నీ తెలిసినటువంటివి. ఆ పరిస్థితుల్లో అక్కడ ఎన్నెన్ని ఓట్లు అక్కడ తొలగించడం జరిగింది అన్నటువంటిది కూడా బేరేజ్ వేసుకుంటే, వీటన్నిటిని చూసే జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచే మా పార్టీ నాయకులను కానీ కింది స్థాయి క్యాడర్ను కానీ బిఎల్ఎల్ కానీ వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి సర్ ప్రక్రియలో చాలా స్పష్టంగా బలంగా మీరంతా పనిచేయాలని చెప్పి దశానిర్దేశం చేస్తే ఆ రకంగానే మా వాళ్ళంతా పనిచేసుకుని వెళ్తున్నప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా బిఎల్ఏ ఏజెంట్ల మీద కూడా ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి, అత్యాయత్నాలు జరుగుతున్నాయి అంటే ఎంత దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఇష్యూస్ సీరియస్ గా తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఇప్పటికే అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మా రిప్రజెంటేషన్స్ పరిశీలించి న్యాయం చేసే విధంగా సర్ ప్రక్రియ దుర్వినియోగం కాకుండా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంటది. మేము ఒకటే ఈసీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటి అక్రమాలకు తావు లేకుండా చూడాలని చెప్పి మా విజ్ఞప్తి. కరెక్టే. ఇప్పుడు డబుల్ ఓట్లు ఉంటే ఖచ్చితంగా తొలగించాలి. అసలు దాదాపు 45 లక్షల ఓట్లు ఉన్నాయంటే అది ఎలక్షన్ కమిషన్ గత ఎన్నికల్లో కానీ అంతకుముందు కానీ పట్టించుకోకుండా చేసినట్లే కదా, క్షాళన చేయలేదు కదా. అసలు వీటన్నిటి మించి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పరకాల ప్రభాకర్ గారు చెప్పిన 50 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి పోలే అనేది ఇంతవరకు తేల్చలేదు. అది విచిత్రమైన పరిస్థితి. ఒక సెకండ్ కి 2 ఓట్లు ఎలా పోల్ అయిపోయినాయి ఎవరికి తెలియదు. అర్ధరాత్రి పోలింగ్ పర్సెంటేజ్ ఎందుకు పెరిగిపోయింది ఎవరికి తెలియదు. పైపెచ్చి వివరాలు అడిగితే మేము అన్ని డెమాలిష్ చేసామని చెప్పడం ఏంటో అర్థం కాదు. సీసీ ఫుటేజ్ ఇవ్వండి నాయన అంటే ఇవ్వకూడదు, అది వాళ్ళ భద్రతకు సంబంధించిన అంశం అని చెప్పడం ఇంకో వింత. సో ఈ రకంగా చూసుకుంటే అన్ని వింతలే. అనేక అనుమానాలు ఉన్నాయి. కరెక్ట్. డూప్లికేట్ ఓట్లు తీసేయడం తప్పు కాదు కానీ, బట్ ఒరిజినల్ ఓటర్స్ ని తీసేస్తే మాత్రం అది కుట్ర అవుతుంది. ఇది చూద్దాం.